వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. బుద్ధి వచ్చిన చీమ. ఒక పెద్ద పచ్చిక బయలులో చీమల గుంపు ఉండేది. ఆ గుంపును లలిత అక్క అనే తెలివైన పెద్ద చీమ నడిపించేది. చీమలందరూ క్రమశిక్షణగా ఉండేవారు. వాటికి ప్రతిరోజూ ఒక విధమైన పని ఉండేది: ఆహారం తెచ్చుకోవడం, దానిని నిల్వ చేయడం, ఇతర చీమలకు సహాయం చేయడం మొదలైనవి. అందులో చిట్టి అనే చిన్న చీమ ఉండేది. అది చాలా చురుకుగా ఉండేది, కానీ ఒక సమస్య ఉండేది: ఏ పని చేసినా తొందరపడి పూర్తి చేయాలని చూసేది. దాంతో ఎప్పుడూ ఏదో ఒక తప్పు జరిగేది. ఒకసారి లలిత అక్క చీమలందరినీ పిలిచి చెప్పింది: బిడ్డలూ, వర్షాకాలం దగ్గరపడుతోంది. ఇప్పుడు రోజూ తినడానికి తిండి ఉంటేనే వర్షాకాలంలో మనకు ఎలాంటి కష్టమూ ఉండదు. అందుకే మనం ప్రతిరోజూ కొద్దిగా తిండి తెచ్చి నిల్వ చేయాలి. అందరూ అంగీకరించారు. ప్రతి చీమ ఉదయం బయలుదేరి కొంత తిండి తీసుకొచ్చి బుట్టలో వేసేది. కానీ చిట్టికి ఓ ఆలోచన వచ్చింది: నేను ఒక్కరోజులో చాలా తిండి తెచ్చేస్తే తర్వాత విశ్రాంతిగా ఉండవచ్చుగా అనుకుంది. అందుకే అది పొద్దున్నే పెద్ద పాకెట్ చక్కెర కనుగొనింది. అదంతా ఒంటరిగా లాగడానికి ప్రయత్నించింది. ఆ పాకెట్ చాలా పెద్దది. చిట్టి బరువు మొయ్యలేకపోయింది. లాగుతూ దారిలో పడిపోయింది. ఇంతలో ఆకాశం మేఘాలతో కమ్ముకుంది. ఒక్కసారిగా చినుకులు పడడం మొదలయ్యాయి. చిట్టి తడిసిపోయింది. తిండి పూర్తిగా తడిసిపోయి పాడైపోయింది. దారి కూడా కనపడక అది భయపడి ఏడవడం మొదలుపెట్టింది. అప్పటికి చిట్టి కోసం దారి వెతుకుతూ వచ్చిన లలిత అక్క చిట్టిని చూసింది. తడిసిపోకుండా జాగ్రత్తగా తీసుకొని గూడు వద్దకు తీసుకొచ్చింది. ఆమేరకు ఏమీ చెప్పకుండా చినుకులు తగ్గిన తర్వాత మాత్రమే మాటలతో బుద్ధి చెప్పింది: చిట్టి, చూశావా, ఏ పని అయినా తొందరగా చేస్తే ఫలితం అలాగే వస్తుంది. మనం చిన్న ప్రయాసలతో రోజూ కాస్తగా తిండి తెస్తే అది సురక్షితంగా నిల్వ ఉంటుంది. కానీ శ్రమ తగ్గించడానికి తొందరపడి వెతకడం వల్ల నష్టమే. ఆ మాటలు చిట్టికి చాలా నచ్చాయి. ఆ రోజు నుంచి అది ఏ పని అయినా తొందరపడకుండా ఆలోచించి చేస్తూ, అందరికి సహాయం చేస్తూ మంచిగా మారింది. అందరూ చిట్టిని ప్రేమించటం మొదలుపెట్టారు. నీతి: తొందరపడితే తప్పులు జరుగుతాయి. ఓర్పు, శ్రమ, క్రమశిక్షణ ఉంటే మన లక్ష్యాలు నెరవేరుతాయి. Thank you so much for watching. Please like, share and subscribe.